హైదరాబాద్ వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తీర్పు ఎట్లుంది అనేది చూద్దాము. వాళ్ళు ఎలాంటి తీర్పు ఇస్తారో చూసి తర్వాత రియాక్ట్ అవుదాం అనుకోవచ్చు. 2014లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ రోజు ఇవే ఈవీఎంలే. మీరు మీ మిత్రపక్షం ఇద్దరు ఎవరు అప్పుడు మిత్రపక్షం, ఇప్పుడు నువ్వు ఎవరైతే కారణం అంటున్నావు, మరి ఆ రోజు కూడా ట్యాంపరింగ్ చేసినారని అనుకోవాలి. మేము మళ్ళీ చెప్తున్నాం, మేము ఇంతకుముందు కూడా అన్నాము, దేశంలో ఎవరికైనా హక్కు ఉంది, ఈవీఎంలు సరిగా పనిచేయక ట్యాంపరింగ్ జరిగి ఈ పరిస్థితి వచ్చింది అనే హక్కు ఎవరికైనా ఉంటుంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. ఎందుకంటే 2014లో రాష్ట్రం మొత్తం వచ్చేసేవ ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నాడని పైన చంద్రబాబు నాయుడు గారితో సహా కింది వరకు అందరూ నమ్మారు. ఇంటెలిజెన్స్ సర్వేలు అన్నీ అవే వచ్చాయి. అయినా కూడా ఓటర్ తీర్పు డిఫరెంట్గా ఉంది. కానీ ఒక్క మాట మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని హుందాగా స్వీకరించారు. ఫలితాలు వచ్చిన 10 నిమిషాల్లో బయటకు వచ్చి మేము దాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాం, ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా పనిచేస్తామన్నారు. అది ఒక మెచ్యూర్డ్ పరిణితి చెందిన రాజకీయ నాయకుడి లక్షణం. 45 ఏళ్లకు, అప్పుడు 44 ఏళ్లకు, ఆయన 43 ఏళ్లకు ఆయనంత పరిణితి చెందితే 70 ఏళ్ళు వచ్చిన ఈ మన 40 ఏళ్ల ఇండస్ట్రీ మనిషి, పెద్ద మనిషి అసలు చిన్న పిల్లలు కూడా అసహించుకునే రీతిలో చేయడం అనేది మరి ఘోరంగా ఉంది. ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీలో వాళ్ళ మామ చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం అనే దాని నినాదాన్ని వినిపించి నిలబెడితే ఈయన మొత్తం కంపు దాన్ని గబ్బు పట్టించేస్తున్నారు. ఏంటి తెలుగు వాళ్ళు ఇంత దాన్ని ఏమంటారు, ఇంత చీప్గా ఉంటారా, ఇంత ఇర్రేషనల్గా, వీడు ఏం ఆర్గ్యుమెంట్, మెంటల్ కేసులాగా బిహేవ్ చేస్తారా అని అనుకునే రకంగా ఆయన ఢిల్లీలో చేయడం అనేది చాలా శోచనీయం. కానీ జరుగుతోంది మన కళ్ళ ముందు, ఇది వాస్తవం మన కళ్ళ ముందు కనపడుతున్నది. మరి ఆ ఢిల్లీలో ఉండే ఈయన మిత్రులు ఫరూక్ అబ్దుల్లా గారు ఇట్లాంటి వాళ్ళు, మరి వాళ్లకు 75-80 ఏళ్ళు వచ్చా, లేక వాళ్ళకి ఏదన్నా వేరే రకమైన ఎదుగుతున్నాయో తెలియట్లేదు. మరి ఈయన పెట్టే రేపు ఆర్గ్యుమెంట్ ఎక్కడో నొక్కితే ఎక్కడో పడుతుంది అంటే వాళ్ళు దాని గురించి ఏం కామెంట్ చేస్తారో, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ వినడానికే ఒక గుర్తుకు నొక్కితే ఇంకొక గుర్తుకు పోతుంది. ఈవెన్ వీప్యాట్లో కనపడినా సరే ఇంకొక గుర్తుకు మనం వేసిన గుర్తు వీప్యాట్లో కనపడినా యాక్చువల్ వేరే ఇంకొక గుర్తుకు పోయే ఏర్పాటు ఉంది అనేంతవరకు పోతే మరి అది ఏ ఎస్టేట్ అనాలనో అలాంటి మానసిక పరిస్థితిని అది సైకియాట్రిస్టులు చెప్పాల్సిన పరిస్థితి. మరి జాతీయ స్థాయిలో పేరు పొందిన పార్టీలు, ఆ నాయకులు ఈ ఆర్గ్యుమెంట్ను విని ఏం మాట్లాడతారో ఏమంటారో వాళ్ళే చూసుకోవాలి. పోతే ఆయన అన్న ఆర్గ్యుమెంట్ ప్రకారమే చూద్దాం. 80% మంది పోలింగ్, 80% పోలింగ్, దాదాపు హైయెస్ట్ ఇది. లాస్ట్ టైం కంటే 2% 3% ఎక్కువ అంటున్నారు. ఆల్మోస్ట్ 80% పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన దాంట్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరూ ఎవరు కంప్లైంట్ చేయట్లేదు. ఈయన కంప్లైంట్ల ధోరణి కూడా ఒక్కొక్కసారి మారుకుంటూ ఇప్పటికీ ఒక షేప్ తీసుకుంటోంది. పోనీ ఈయన వేయగానే బయటకు వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళు వేసిన గుర్తుకు పోయిందో లేదో వీవీప్యాట్ దాంట్లో కనిపించకపోతే ఇమ్మీడియట్ కంప్లైంట్ చేసే హక్కు ఉంది. మళ్ళీ ఒక ఓటు తీసుకొని ఇచ్చేసే రైట్ కూడా ఉంది. మరి ఈయన చూశాడా, తాను వేసినప్పుడు అక్కడ సైకిల్ కనిపించిందా అంటే ఆయన సైకిల్కి వేసింటాడు అనుకుంటున్నాం, లేక పొరపాటున ఫ్యాన్కు నొక్కితే ఫ్యాన్ కనిపించిందా, మరి ఏమైంది తెలియదు. ఆ విషయం అప్పుడే చెప్పి ఉంటే మేము ఇది నొక్కితే ఇది కనిపించింది, మేము అనుకున్నది ఒకటి ఆడ వచ్చింది ఒకటి, ఇలాంటిది ఏదన్నా చెప్తే కొంచెం అర్థం ఉండేది. ఎందుకంటే బయటకు వచ్చేది చూపించాడు కాబట్టి. ఆయన చెప్పలేదు, ఆయన కొడుకు చెప్పలేదు, ఆయన కుటుంబ సభ్యులు చెప్పలేదు, 175 మంది ఆయన అభ్యర్థులు చెప్పలేదు, వాళ్ళ కుటుంబాల వాళ్ళు ఎవరు చెప్పలేదు, అలాగే వాళ్ళ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు అనట్లేదు, 80% వేసిన ప్రజలు ఎవరు అనట్లేదు. అయినా ఈయన మరుసటి రోజు వచ్చేసి నిన్నటికైతే పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్కు తిరుక్కున్నాడు. అసలు నేను వేసింది ఎక్కడికి పోయిందో నాకే తెలియదని. నా టేబుల్ మీద కంప్యూటర్లో ఎక్కడో స్ట్రీట్ లైట్ వెలిగిందో లేదో నేను ఈ కంప్యూటర్లో నుంచి ఆపరేట్ చేస్తాను, కంప్యూటర్లో మొత్తానికి నేనే పితామహుణ్ణి, కంప్యూటర్ నాలెడ్జిని మొత్తం నేను, హైటెక్ సిటీ కట్టింది నేను అనే అన్న మనిషి ఒక్క ఓటు కంప్యూటర్ ద్వారా పోదన్నాడంటే ఎవరో కంప్యూటర్ నాలెడ్జ్ లేని మా అజ్ఞానంలో ఎవరైనా వీళ్ళన్నా అర్థం ఉంటుంది. కానీ
కంప్యూటర్ కనిపెట్టిన ఆయన కంప్యూటర్ నాలెడ్జ్ని, దాని ఇంపార్టెన్స్ను, మనిషి జీవితంలో నాగరికత వీటిలో దాని రోల్ ఇంపార్టెన్స్ కనుక్కున్న ఆయన ఈ మాట అన్నాడంటే ఆయనకు ఏదన్నా అయి ఉండాలి, లేకుంటే ఫలితం ఇంకో రకం ఉందనేందువల్ల ఆయన ముందు నుంచి డ్రామా మొదలు పెట్టాడు అనుకోవాలి తప్ప వాటిని తప్పుపట్టి లాభంలా. సో అలాంటి ఆయన ఈరోజు ఉన్నట్టుండి ఎందుకు ఇట్లా దీనికి తిరుక్కున్నారు, 80% మంది ఓట్లు వేసి ఎవరు కంప్లైంట్ జరిగిన దాని మీద ఈయన ఎందుకు ఇదవుతున్నారు అనేది మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఎందుకు అవుతున్నారు అనేది చెప్పే ముందు ఆయన అన్న ఆర్గ్యుమెంట్లో ఇంకో 2 పాయింట్లు కూడా పాయింట్అవుట్ చేస్తాను. 30% ఈవీఎంలు పనిచేయలేదు అని అంటాడు. మొత్తం 90,000 అంటే 45,000 చిల్లర, 46,000 బూతులు అంటే ఎంపీ 1 ఎమ్మెల్యే 2 ఉంటాయి కాబట్టి 90,000 పైన అంటే 3,90,00,000 అంటే 7 కోట్ల చిల్లర ఎన్నో ఓట్లకు 2 మిషన్లు వచ్చి ఉంటాయి. 30% అంటే 30,000 ఈవీఎంలు పనిచేయలేదంట. ఏమన్నా ఎవరన్నా సెన్సెస్లో ఉండే మనిషి అనే మాటేనా? 30,000 ఈవీఎంలు అంటే ఆల్మోస్ట్ 3 కోట్ల ఓట్లు. 3 కోట్ల ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు పనిచేయకపోతే రాష్ట్రంలో ఇంత ఇదిగా పోలింగ్ జరుగుతుందా? అసలు జనం ఇట్లుంటారా? గొడవలు జరగవా? అసలు ఈ యంత్రాంగం ఏం చేస్తుంది? వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, మిడ్-నైట్ వరకు ఒక్కరు కంప్లైంట్ చేయకుండా ఎక్కడన్నా ఈవీఎం జడిపినా లేదా ఎండలు ఎక్కువ ఉండి సాయంత్రం చల్లబడినాక వచ్చినా వాళ్ళందరూ మిడ్-నైట్ వరకు ఓపికగా వరుసలో ఉండి వాళ్ళు వేశారు, ఓట్లు వేశారు. వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఎప్పుడు జరుగుతాయి. వీఆర్ నాట్ అడ్వకేటింగ్, వీఆర్ నాట్ డిఫెండింగ్ ఈ సీన్ ఎవరి మీద, మాకు ఎవరి మీద లేదు. నిజంగా వ్యక్తులు అంతా చేస్తే మళ్ళీ ఆ వ్యక్తులే అక్కడ ఉండేది. అలాంటి వాళ్ళు సరైన వ్యక్తులు కాకపోతే లైక్ మీలాగా నువ్వు ముఖ్యమంత్రికి పనికిరాని వ్యక్తివి ఉన్నారు, ఏం చేయాలో భరించట్లా. అలాంటి వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారు? ఏబీ వెంకటేశ్వరరావుని పెట్టుకుంటావు. అలాంటి వాళ్ళని ఎవరిని పెట్టుకుంటావు? ఆయన ఎవరు డీజీపీ ఠాకూర్ లాంటి వాళ్ళని పెట్టుకుంటావు. మీకు అలాంటి బుద్ధులు ఉంటాయి కాబట్టి ఎక్కడో వ్యక్తులు ఇలాంటి వాళ్ళు అవకతవకలు చేసేవాళ్ళు, ఏదో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉండి అలా చేయడానికి అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఉంటే వాళ్ళ మీద ఆరోపణలు ఇంకొకటి ఏదైనా చేయొచ్చు వ్యక్తిగతంగా. కానీ ఇక్కడికి సంబంధించినంత వరకు, మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈసీ అనబడే ఆ వ్యవస్థ ఇక్కడ చేసిన దాంట్లో నీ దాంట్లో జోక్యం చేసుకుంది 2 కీలకమైన పదవులు, ముఖ్యమైనవి. కరెక్ట్. ఒకటి ఇంటెలిజెన్స్, అది మాకు సంబంధం, ప్రజలకు సంబంధం లే, నీ సొంత పనులు చేయడానికి పెట్టుకున్నావు కాబట్టి తప్పించినందువల్ల ఏమీ లేదు. 2 చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ వల్ల ఏమవుతుంది? కింద సిస్టమ్ అంతా పనిచేస్తుంది. 3 ఎస్పీలు, రిటర్నింగ్ ఆఫీసర్స్ అంతా మీ వాళ్ళేగా. ఒక్క రిటర్నింగ్ ఆఫీసర్ని ఎక్కడైనా తప్పించారా?